అందరికీ నమస్కారం. ఈరోజు నేను గతంలో చెప్పినట్టుగానే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కొన్ని పెను మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు యొక్క యాక్టివిటీస్ ఏదైతే నిన్నటి దినాన దాదాపు ఒక 200 కార్లు వేసుకొని వరద బాధితులను సందర్శించడానికి వెళ్ళిండో, అడ్మినిస్ట్రేషన్ విధానం పైన ఆయన దాదాపు 8 మంది ఆంధ్రాకు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో 8 మందిని డైరెక్టర్గా వేసుకునే విషయం పైన, ఇంకా అనేకమైన అడ్మినిస్ట్రేషన్ల ఫెయిలియర్ అనేది, ప్రభుత్వం ఫెయిలియర్ మీద కేంద్రం అనేది చాలా సీరియస్గా ఉన్నది. కాబట్టి ముందుగా ఇన్ఛార్జీలను మార్చే పని ఒకటి ఉన్నట్టుగా నాకు ఢిల్లీ నుండి సమాచారం. అందులో దీపాదాస్ మున్షి గారిని వెస్ట్ బెంగాల్ పిసిసి ప్రెసిడెంట్గా పెట్టి, మాజీ ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్ బఘేల్ గారిని మనకు ఇన్ఛార్జిగా తీసుకొచ్చే ఆలోచన. అంతేకాకుండా కేసీ వేణుగోపాల్ గారిని కేరళ పిసిసి ప్రెసిడెంట్గా పంపే పరిస్థితి. మరి కేసీ వేణుగోపాల్ గారి స్థానంలో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గారిని పొలిటికల్ ఎఫైర్స్ చూసే కార్యక్రమం. ఇవన్నీ కూడా నియామకాలు జరుగుతున్నాయి. వీళ్ళెవరిని కూడా రేవంత్ రెడ్డి గారు మేనేజ్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి బఘేల్ గారిని కానీ వీళ్ళని కానీ వచ్చే రోజులల్లో కేసీ వేణుగోపాల్ గారిని బాగా పట్టుకొని గత ఇన్ఛార్జ్లను ఈజీగా మార్పించాడు. కానీ ఇప్పుడు అశోక్ గెహ్లాట్ గారు వస్తుంది కాబట్టి అంత ఈజీగా ఏముండదు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ అడ్మినిస్ట్రేషన్లో ప్రజల నుండి మన్ననలు పొందడంలో, ప్రజల ఆమోదం పొందడంలో పూర్తిగా విఫలమైనందువల్ల ముఖ్యమంత్రి మార్పు జరిగే అవకాశాలకు ఇవన్నీ మెట్లు అని నాకు అనిపిస్తుంది. గతంలో నాకున్న ఈ 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఈరోజు వాళ్ళని ఎవరు మేనేజ్ చేసే పరిస్థితి ఉండదు. కొంతమంది అనుకుంటారు బఘేల్ గారికి నాకు చాలా దగ్గర, నేను బస్సులు వేసుకొని పోయినా ఆయనకు బాగా క్లోజ్ అని. కానీ అట్లే ఉండదు వ్యవహారం. అశోక్ గెహ్లాట్ గారు ఉంటారు, పైనకి అంతా స్కాన్ చేసిండ్రు పార్టీ పరిస్థితి. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు మాత్రం ఖచ్చితం అనేదానికి ఇవన్నీ రేపు జరగబోయే సంబంధాలు దానిపైన ఉంది. నేను చెప్తున్నా కదా, నాకు కాంగ్రెస్ పార్టీలో తిరిగి వెళ్ళాలన్నా, నాకు ఈ విషయాలన్నీ తెలిసినాయనంటే నా వెళ్ళాలన్నా నాకు పెద్ద పని కాదు అది. కానీ మునుపున్న కాంగ్రెస్ పార్టీ కాదు ఈరోజు ఉన్నది తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ. నేను ఉన్నప్పుడు ఉన్న ఐడియాలజీ ఇప్పుడు కనబడతలేదు. కాబట్టి ఐడియాలజీ కోసం పార్టీలో కాంగ్రెస్ పార్టీలో పోయినా కానీ పదవుల కోసం కాదు, లేకుంటే పవర్ ఎంజాయ్మెంట్ కోసం కాదు, పైరవుల కోసం కాదు. అట్లా అంటే నేను ఈ పార్టీకి నాకు దాదాపు 5-6 నెలలైంది పార్టీకి సస్పెండ్ అయ్యి. నేను వేరే పార్టీ దగ్గర ఎక్కడ ఏ పార్టీ కూడా నేను చూడదలుచుకుని. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు ఖాయం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.